హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇక్కడ బెండకాయ చారు చేసి చూపిస్తాను. ఇది మా ఫ్రెండ్ నాకు అడిగింది అనమాట అలా చేయాలని, అందుకే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 6 బెండకాయలు తీసుకున్నాను. మన ఇష్టం, ఇంకా మనం ఇంకా కొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు రసం, ఇంకా కావాల్సిన పదార్థాలు మెయిన్గా ఇంగువ అనమాట. ఈ చారు కల్లా టేస్ట్ వచ్చేది ఇంగువ వల్లే. అలాగే మెంతులు, ఇంకా వాము, ఇంకా ఎండుమిరపకాయలు తాలింపులో తీసుకున్నాను. నూనె పెట్టుకుని, కళాయి పెట్టుకుని నూనె పెట్టుకున్నాయి. దానిలో తాలింపు వేసుకోవాలి. ముందుగా వాము, మెంతులు, ఇంకా ఎండుమిరపకాయలు ఇవి బాగా చిటపట్లాడనివ్వాలి. మెంతులు చిటపట్లాడితే మంచి ఫ్లేవర్ వస్తుంది, చారు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఇంకా చిన్నుల్లిపాయలు తీసుకున్నాను నేను. చిన్నుల్లిపాయలు ఉంటే చిన్నుల్లిపాయలు వాడితే బాగుంటుంది, లేదు పెద్ద ఉల్లిపాయన ఓకే. వేసుకున్న తర్వాత అన్నీ వేగనిచ్చాక మనం కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అలాగే చింతపండు రసం, గుజ్జు రసం తీసుకుని పెట్టుకున్నాను. మనకి కావాల్సినంత చారుకు సరిపడంత నీళ్ళు పోసుకోవాలి మనం. అంటే మనకి చారు క్వాంటిటీ ఎంత కావాలో మన చింతపండు సరిపడినంత మనం నీళ్ళు యాడ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా మరుగుతుంది, చారు మరగాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. పసుపు ఇంకా ఉప్పు కూడా మనం ఇలాంటప్పుడే వేసేసుకొని బాగా చారు మరగబెట్టుకోవాలన్నమాట. చారు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. ఇప్పుడు బెండకాయల్లో సారం ఉంటుంది కదా, ఆ సారం అంతా దిగే వరకు కూడా మనం చారుని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. నేను కొద్దిగా పసుపు ఎక్కువే వాడతాను. ఇలా బాగా మరగనివ్వాలి చారుని. అప్పుడు గుప్పెడంతా మనం కొత్తిమీర వేసుకుంటే, ఇంకా ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాగే చిన్న పిసరంతా బెల్లం ముక్క వేసుకుని బాగా మరగనివ్వాలి. చారు ఎసర్లు కాగినంత వరకు అలా మరగనిచ్చుకోవాలన్నమాట. ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా దేనికైనా కూడా బాగుంటుంది. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.